గత వైసీపీ హయాంలో గుంటూరు జీడీసీసీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టామని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మక్కిన మాట్లాడారు. వైసీపీ హయాంలో జీడీసీసీ చైర్మన్ గా పనిచేసిన లాలుపురం రాము ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇతర దేశాలకు వెళ్లినట్లు చెబుతున్నారని తెలిపారు. ఎక్కడ ఉన్నా రాముపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం బాలాజీ గారు ఒక సౌండ్ లేకుండా చూడు, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. ఓకేనా, రైట్. అందరికీ నమస్కారం. ఈ రోజున గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంబంధించి పాలకవర్గ సమావేశం ఇప్పుడే నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నిధులు దుర్వినియోగం మీద వీటన్నిటి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. చర్యలను కూడా తీసుకునేదానికి ఏ విధంగా ముందుకు పోవాలి, కలెక్టర్ గారి ఇచ్చినటువంటి నివేదికలను కానివ్వండి, అది వారి ఆర్డర్స్ను కానీ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు మనకి పత్తిపాడు, పొన్నూరు, వినుకొండ, అదేవిధంగా గురజాల, నల్లబాడు సంబంధించి మంగళగిరి 6 బ్రాంచులకు సంబంధించి రకరకాలైనటువంటి అక్రమాలు, అదేవిధంగా నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద మేము ఈ 6 నెలల కాలంలోనే అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలను మీకు వివరిస్తూ ఉన్నాం. ఇక్కడ సీఈఓలుగా పనిచేసినటువంటి కృష్ణవేణి గారు, అదేవిధంగా అజయ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. బ్రాంచ్ మేనేజర్లను కూడా సంబంధించినటువంటి బ్రాంచ్ మేనేజర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి బోర్డు ఏదైతే సీతారామాంజనేయులు గారు వాళ్ళ బాడీ ఉందో వారందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాం. వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆనాటి రాము గారు ఈ రోజు కూడా ఎక్కడున్నది కూడా పోలీసు వారికి కూడా ఆచూకీ తెలకలేదు. దాని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నేను స్వయంగా ఎస్పీ గారిని కలిసి మరి చర్యలు తీసుకోకపోతే ఎన్నాళ్ళైనా మేము క్రిమినల్ కేసు పెట్టాము, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అతను ఎక్కడ ఉన్నానంటే దాని మీద విదేశాల్లో ఉన్న నేను సమాచారం ఉంది అంటే దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నాం. ఒక డైరెక్టర్లు అయితే 4 డైరెక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది, ఆ బ్రాంచ్ మేనేజర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నూతనంగా నిన్ననే గురజాల నుంచి కూడా ఒక నివేదిక వచ్చింది. అక్కడ కోల్డ్ స్టోరేజీలో కూడా నల్లబాడులో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా 11,66,00,000 రూపాయల అవినీతి జరిగింది అక్కడ. దాని మీద చర్యలు తీసుకునేదానికి ఈ రోజున బోర్డు తీర్మానం చేశాం. అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద, ఆ బాడీ మీద, మేనేజర్లుగా పనిచేసిన వ్యక్తుల మీద, అదేవిధంగా ఆ రోజు వారికి ఏదైతే లోన్ శాంక్షన్ చేశారో అక్రమంగా ఇదే రాము అండ్ బ్యాచ్ మొత్తం అంటే బోర్డుని, ఆ బోర్డు మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇక్కడ కూడా మేము తీర్మానాలు చేయడం జరిగింది. అయితే నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఏంటంటే ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో మొత్తం 59,20,00,000 రూపాయలు అవినీతి జరిగింది. దీనికి సంబంధించి 10,51,00,000 రూపాయలు రికవరీ చేశాం మేము వచ్చిన తర్వాత. ఇంకా 48 కోట్ల రూపాయలు రికవరీ జరగాల్సినటువంటి వాస్తవం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బోర్డు ఉందో అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరి మీద కూడా లయబిలిటీ ఫిక్స్ చేసి అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేసి కూడా ఈ నిధులను రాబట్టుకునేదానికి ప్రయత్నం చేస్తామన్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా సమాయత్తపరిచి ఇంకా కూడా యాక్షన్ తీసుకొని ఇంకా కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా నేను మనం చేసేది ఒక్కడే నిష్పక్షపాతంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తామన్నాం.